హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వెల్లుల్లితో ఒక మంచి రసం రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రండి ఈ రసం రెసిపీ ఎలా చేయాలనేది చూస్తాం. ఫస్ట్ ఈ రసం చేయడానికి ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి 1 టీ స్పూన్ అంతా ధనియా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ శనగపప్పు ఇవి అన్నిటినీ వేసేయండి. సిమ్లో పెట్టేసేయండి. బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన ఈ పప్పులు అనేది ఒక 80% ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లో ఒక పచ్చిమిర్చి, అలానే ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేయండి. దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం సెపరేట్గా వెల్లుల్లిని దంచి వేయబోతున్నామండి. ఈ మసాలాకు ఈ 5 లేదా 6 వెల్లుల్లి అనేది సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి దీన్ని కొద్దిసేపు ఆరబెట్టినాక మిక్సర్ జార్కి వేసి దీన్ని పొడి చేసి తీసుకోవాలండి. పొడి చేయడానికి అన్నీ ఫ్రై చేసి పెట్టేసామండి. ఈ సమయంలో ఒక చిన్న బౌల్లో అండి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసి వాటర్ వేసి దాన్ని నానబెట్టండి. నేనైతే ఇక్కడ 25 వెల్లుల్లి రబ్బల్ని పొట్టు లేకుండా దాన్ని క్లీన్ చేసి తీసి పెట్టుకున్నానండి. మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా దంచి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు రసం పొడి అనేది రెడీగా ఉంది, వెల్లుల్లి కూడా రెడీగా ఉంది. రండి రసం ఎలా చేస్తామనేది చూస్తాము. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. ఈ కడాయిలో 1.25 టీ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసానండి. ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత దీంట్లో చిన్న పీసు ఇంగువ అనేది యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. ఆ ఇంగువ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేయండి. ఆవాలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు కొద్దిగా వేయండి. కరివేపాకు వేసిన తర్వాత 2 ఎండుమిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం వేసిన కరివేపాకు, ఎండుమిరపకాయ, అలానే ఆవాలు ఇవి 3 బాగా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిని కూడా వేసి ఆయిల్లో మనం ఫ్రై చేయాలండి. ఈ వెల్లుల్లి వేసి మనం ఫ్రై చేస్తూ వస్తున్నప్పుడు ఆ స్మెల్ అనేది చాలా భలే ఉంటుందండి. ఈ విధంగా వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి దీంట్లో 1/2 టీ స్పూన్ అంతా పసుపు పౌడర్ అనేది యాడ్ చేయండి. పసుపుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మనం 2 మీడియం సైజు టొమాటో అనేది తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మనం దీంట్లో వేసి ఫ్రై చేయబోతున్నామండి. మీరు టొమాటో ప్యూరీగా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా టొమాటోని మనం కట్ చేసి ఫ్రై చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది భలే ఉంటుందండి. ఈ విధంగా టొమాటో వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేయండి. ఉప్పు వేసిన తర్వాత అండి ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు మనకు ఈ టొమాటో అనేది మెత్తబడి రావాలండి. ఆ స్టేజ్ వరకు దీన్ని బాగా మనం కుక్ చేయాలి. మూత పెట్టేసి కుక్ చేసిన తర్వాత మూత తీసి చూసామంటే మనకు టొమాటో అనేది బాగా కుక్ అయ్యి వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ రసం పొడిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా రసం పొడిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ రసంకు దాదాపు 2.5 కప్పు వాటర్ అనేది వాడానండి. మనం యూజ్ చేస్తున్న టొమాటో అలానే చింతపండు దాంట్లో ఉన్న పులుపుని బట్టి మనం యాడ్ చేస్తున్న వాటర్ అనేది ఎక్కువ తక్కువ అవ్వచ్చండి. ఇవి అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు అనేది సరిగ్గా ఉందా అనేది చెక్ చేసుకొని కావాలి అంటే ఉప్పు అనేది వేసి బాగా మిక్స్ చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. ఈ రసం అనేది స్లో కుక్ అయ్యి మనకు చుట్టూరా నొరలు అనేది రావాలండి. ఆ విధంగా వచ్చిన టైంలో మనం దీన్ని ఆఫ్ చేసి ఒక బౌల్కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి మనకు చుట్టూరా ఇలా నొరలని వచ్చేసి ఒక సైడ్కు ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇదే కరెక్ట్ స్టేజ్. ఇప్పుడు పచ్చి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసేసి పొయ్యిని ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. ఒక 2 to 3 మినిట్స్ వదిలేసామంటే మనకు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అన్నది మొత్తం ఈ రసంలోనే ఉంటుందండి. ఒక 3 మినిట్స్ తర్వాత మనం దీన్ని సెపరేట్ బౌల్కు మార్చుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు చేస్తున్న చింతపండు రసం కింద ఈ వెల్లుల్లి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ రసం చేస్తున్నప్పుడు యూజ్ చేస్తున్న చింతపండు అలానే టొమాటో దాంట్లో ఉన్న పులుపుని బట్టి మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులు పెట్టుకొని మనం బయట తింటున్నట్టు
ఒక వెల్లుల్లి రసం అనేది రెడీ చేసుకున్నామండి. మీరు కూడా తప్పకుండా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ రసం రెసిపీని ట్రై చేసి చూడాలి, టేస్ట్ చేసి చూడాలి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ వెల్లుల్లితో చేసిన రసం రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.